అనంత విశ్వంలో అనేక గ్యాలాక్సీలు, కోట్లాది నక్షత్రాలు, అందులో ఒక చిన్న గ్రహం మన భూమి. ఒకప్పుడు ఇక్కడ ధర్మం నడిచింది, కానీ ఇప్పుడు ఇది కలియుగం. అన్యాయం పెరిగింది, లోభం పెరిగింది, మానవత్వం తగ్గిపోయింది. ఈ హైదరాబాద్ నగరంలోనే ఒక చిన్న ఇంట్లో అరుణ్ అనే బాలుడుండేవాడు. తన నాన్నని కోల్పోయి తన అమ్మతో కలిసి జీవించేవాడు. తన నాన్నను తలుచుకుని బాధపడని రోజు లేదు. కానీ అతని మనసులో ఒక నమ్మకం ఎప్పుడూ ఉండేది. హనుమంతుడిపై అతనికున్న భక్తి అతని బలం. అప్పుడు ఒకరోజు ఆ భూమిపైకి ఒక గ్రహశకలం పడింది. అది కలియుగం చూపించిన సంకేతం. ఆ ఢీకొట్టు కేవలం శబ్దం కాదు, వినాశనానికి ఆరంభం. ఆ బూడిదలో నుంచి ఒక చీకటి శక్తి బయటకు వచ్చింది. అతని ప్రతి అడుగు నగరాన్ని కూల్చేసింది. జనం పరుగెత్తారు. భయం వారిని చుట్టుముట్టింది. ఎవరు అతన్ని ఆపలేకపోయారు. మానవ శక్తి విఫలమైంది. ఆశలు కరిగిపోయాయి. మిగిలింది నిశ్శబ్దం, భయం. ఆ సమయంలో వాళ్ళు చివరి మార్గం వైపు తిరిగారు. మనిషి చేతులు ఎత్తినప్పుడు దేవుడు మేల్కొంటాడు. ఆ ప్రార్థన హిమాలయాల్లో దాగి ఉన్న ఒక మహాశక్తిని తాకింది. యుగాలుగా మంచులో నిద్రించిన ఆ శక్తి మేల్కొంది. హనుమంతుడు వినాశనంతో మంటల్లో ఉన్న నగరం ముందు అతను దిగాడు. అన్నీ తీసుకుపోయావు, కానీ నన్ను ఒంటరిగా వదిలేయలేదు. నువ్వు మాట నిలబెట్టుకున్నావు.
మాట నిలబెట్టుకున్న హనుమ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు.